సింపుల్గా ఈజీగా అయిపోయే పన్నీర్ ఫ్రైడ్ రైస్ చూద్దాం ఈరోజు. పిల్లలకి లంచ్ బాక్స్లోకి ఒక 100 గ్రామ్స్ పన్నీర్ తీసుకున్నాను. క్యూబ్స్లా కట్ చేసేసుకోండి. మ్యారినేషన్ కోసం పెప్పరు, కారము, సాల్ట్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కాస్త కర్డ్ వేసి మంచిగా కలిపేసుకోండి. పన్నీర్ ముక్కలన్నిటికీ పట్టించేసి ఒక 15 మినిట్స్ అలా ఉంచుకుంటే సరిపోతుంది. పన్నీర్ పీసెస్ని దోశ తవా ఉంటుంది కదా, దాని మీద ఫ్రై చేసేసుకోండి. కాస్త ఆయిల్ వేసి 2 సైడ్స్ ఆయిల్ ఫ్రై చేసి పక్కన పెట్టేసేసుకోండి. ఇంకా మీకు ఇష్టమైన వెజిటబుల్స్ క్యారెట్, క్యాప్సికమ్, బీన్స్ ఏవి ఉంటే అవి వేసుకోవచ్చు. మా వాళ్ళు బీన్స్, క్యాప్సికమ్ అవేమి తినరు, అందుకని పచ్చిమిరపకాయలను క్యారెట్ కట్ చేసి వేసాను. ఇంకా సోయా సాసు, వెనిగరు, కొంచెం సాల్ట్ వేసుకోండి. అట్లానే పెట్టుకున్న కార్న్ కూడా కలిపేసాను. 2 ఎగ్స్ని బీట్ చేసి ఫ్రై చేసేసుకుని అవి అలాగే పన్నీర్ను కూడా వేసేసి బాగా కలిపేసేయండి. గ్రీన్ చిల్లీ సాస్ మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే వదిలేసేయచ్చు. ఇంకా రైస్ వేసి బాగా కలిపేసుకోవడమే, అంతేనండి. చాలా ఈజీగా ఉండే ఫ్రైడ్ రైస్ రెడీ అయిపోయింది.